ఇప్పుడు నాకు బాగా గుర్తు. నేను మొట్టమొదట ఈనాడులో పనిచేస్తున్నప్పుడు, ఈనాడులో జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన నాకు తెలీదు దాని ఇంపార్టెన్స్ ఎలా అంటే ఒక జర్నలిస్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది అప్పుడు తెలీదు. నేను పేపర్ రాశాను, వచ్చాను. కొత్తపేట అని డేట్ లైన్ ఇచ్చారన్నమాట అప్పుడు. ఆ డేట్ లైన్ మీద వార్తలు రాసాం. 2, 3 రోజులకొచ్చేటప్పటికి మా ఏరియా కార్పొరేటర్ వచ్చి కలవటం. లేపోతే ఆమె వచ్చిన తర్వాత చుట్టుపక్కలోళ్ళు చూసి ఏంటి, ఏంటి అని అడిగితే ఇట్లాగ నేనేదో ఈనాడులో చేస్తున్నానమని చెప్పడం. వాస్తవంగా మొదటి నెల నాకొచ్చింది రూ. 110. ఆ తర్వాత కూడా వచ్చిన డబ్బులు ఖర్చులకి సరిపోతది. వాస్తవంగా దారిపోదు. నాకు కాన్వెంట్‌లలో నేను చెప్పేవాడిని ట్యూషన్స్, కాన్వెంట్స్, ట్యుటోరియల్ కాలేజీల్లో. ఆ డబ్బులతో నాకు పోషణకు కుదిరేది. ఈనాడులో వచ్చే డబ్బులు ఈనాడుకి ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులకి అయిపోయేది. కానీ బట్ పేరు తెచ్చిపెట్టిందది. అప్పుడు రాజకీయ నాయకులైన ఇళ్ళ దగ్గరకొచ్చి కూర్చొని కాసేపు మాట్లాడ్డాలు, విషయాలు చెప్పడాలు ఇదంతా నడిచింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఏరియా స్ట్రింగర్ నేను. మొత్తం సరిగ్గా చెప్పాలంటే 4 సందుల స్ట్రింగర్ అనమాట. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, అది జర్నలిజం ఫీల్డ్‌లో కాబట్టి ఆ పేపర్‌లో నాతో చెప్తే పేపర్‌లో వార్త రాస్తామని ఉద్దేశం. అభిజిత్ దుప్కే ఏం పరిష్కరించగలుగుతాడు? వాళ్ళ ఏరియాలో మంచినీటి సమస్యో, లేకపోతే వాళ్ళ ఏరియాకి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కరించగలడా? కానీ అతని దగ్గరికి రోజు జనం రావాలి. వస్తే ఆయన ఇంట్లో నుంచి బయటికి రావాలి. అప్పుడు తప్పుకో, 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 తప్పుకో అనాల. ఆ తర్వాత ఆయన వినాలి. వాళ్ళలో ఆడపిల్లలు సెల్ఫీలు తీసుకోవాలి. ఆ తర్వాత అతను వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పాలి. ఎవరితో మాట్లాడతాడు? మహారాష్ట్ర ప్రభుత్వం ఇతనిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇతనిది కాదు. పోనీ అసలు ఇక్కడ ఇతనికి రాజకీయంతో ఏం సంబంధం? అసలు ఇతను ఏం సమస్య పరిష్కరిస్తాడు? పోనీ స్టూడెంట్స్ వచ్చి చాలా సమస్యలు చెప్పుకుంటారంటే అది కాదు. ఎందుకు ఇదంతా అంటే బిల్డప్ క్రియేట్ చేయాలి. కేజ్రీవాల్‌తో ఆనాడు ఎట్లాంటి నాటకం ఆడిచ్చారో ఇప్పుడు అభిజిత్ దుప్కేని ముందు పెట్టి అదే కథ డీప్ స్టేట్ నడిపిస్తోంది.